ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలనుకుంటోంది. ఎందుకుగాను నేటి నుంచి అర్హులైన వారి అప్లికేషన్లను స్వీకరిస్తోంది. అర్హులైన పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర కేటగిరీల వారు ఎప్పుడైనా ఆన్లైన్ లేదా సంబంధిత మండల, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అయితే కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి డెడ్ లైన్ లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, ఆగస్టు 15 నుంచి చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? అటు తెలంగాణలో ఆగస్టు 15 నుంచి కొత్తగా చేయుత పింఛన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా నేటి నుంచి మండల, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులను ఇస్తున్నట్టు స్వీకరిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 39 లక్షల పింఛన్లు, కొత్తగా 2,50,000 ఏదైతే 2,50,000 పింఛన్లు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారో చెప్పాలి. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు, దివ్యాంగులతో పాటుగా తలసేమియా, సిక్లిసెల్, హెమోఫిలియా బాధితులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కూడా మనం చెప్పాలి. ఈ నెల 15 నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించిన సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కొత్త పింఛన్ల మంజూరులో ప్రభుత్వం పలు వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఈ పెన్షన్లకు సంబంధించి ప్రాధాన్య క్రమంలో ఏదైతే పరిగణలోకి తీసుకొని ఉన్నారనేది కూడా మనం చెప్పాలి. చేయూత పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేస్తా ఉంది. దరఖాస్తులకు ఎలాంటి చివరి తేదీని నిర్ణయించలేదు. అర్హత ఉన్న వారు నిర్ణీత విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు అనేది కూడా తెలపడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబం ఆదాయం 1,50,000 లోపల ఉండాలని, పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 2 లక్షల లోపల ఉన్నవారు అర్హులుగా పరిగణిస్తామని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ పరిమితికి మించి ఆదాయం ఉన్న కుటుంబాలకు పెన్షన్ అనర్హులుగా అని కూడా తెలపడం జరిగింది. అలాగే 3 ఎకరాలకు మించి మాగాణి భూమి లేదా 7.5 ఎకరాలకు మించి మెట్ట భూమి ఉన్న వారిని కూడా అర్హులుగా ఏదైతే పరిగణించారనేది కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు హౌస్ హోల్డింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు అనర్హులుగా ఉంటారు. దాంతో పాటుగా డాక్టర్లు, కాంట్రాక్టర్లు, ఇతర వృత్తి నిపుణులు కూడా పింఛన్కి అర్హులు కారంటూ కూడా తెలపడం జరిగింది. ఆయిల్ మిల్లులు, రైస్ మిల్లులు, పెట్రోల్ పంపులు, దాంతో పాటుగా రిగ్గుల ఏదైతే యాజమాన్యాలు ఎవరైతే ఉంటారో వారి తల్లిదండ్రులకు కూడా చేయూత పింఛన్ వర్తించదంటే కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వ పింఛన్ లేదా స్వాతంత్ర యోధుల పింఛన్ పొందుతున్న వారిని కూడా కొత్త పింఛన్కు అనర్హులుగా పరిగణిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. 4 చక్రాల వాహనం లేదా భారీ వాహనం ఉన్న వారికి పింఛన్ మంజూరు చేయమంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. గతంలో చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే తమ దరఖాస్తు రికార్డులో ఉందా లేదా అన్న విషయాన్ని పంచాయతీ కార్యదర్శులు లేదా వార్డు అధికారుల దగ్గర నిర్ధారించుకోవాలంటూ కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు చేయూత వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవాలని, వివరాలను పూర్తి చేసిన అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులకు లేదా మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో సమర్పించాలని కూడా సూచించడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు లేదా పురపాలక కమిషనర్లకు దరఖాస్తులను అందజేయాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హత ఉన్న వారికి ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కొత్త పింఛన్లు మంజూరు చేయాలనేది కూడా సూచించడం జరిగింది. సునీత, అయితే వంశీ, ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న చేయుత పెన్షన్లు ఎంత మేర డబ్బులు అందుతున్నాయి లబ్ధిదారులకు? ఇప్పుడు ఆగస్టు 15 నుంచి ఆ డబ్బులు ఇప్పుడు గతంలో ఇచ్చినట్టుగానే ఇప్పుడు 2,000 వస్తుందా, లేదంటే ఇంకా 4,000 ప్రభుత్వం చెప్పినట్లుగా ఆ రకంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా?
ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా గతంలో ఎన్నికల హామీగా ఇస్తానన్నటువంటి 4,000 రూపాయల పింఛను సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఈ ప్రకటన కోసమే అటు ప్రతిపక్షాలు కూడా గతంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మరి 4,000 పింఛన్కి సంబంధించి ఆగస్టులో ఏమైనా ఏదైతే అనౌన్స్మెంట్ చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాలి. ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆసరా పింఛన్, గతంలో ఉన్నటువంటి ఆసరా పింఛన్ చేయూత పింఛన్లుగా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 2,000 రూపాయల వరకే ఈ పింఛన్ ఇస్తారంటూ కూడా తెలుస్తా ఉంది. కానీ 4,000 పింఛన్ ఎప్పుడు చేస్తారంటూ కూడా చాలా మంది కూడా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. మొత్తం మీద చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం అందించబోయేటటువంటి ఈ పింఛన్కి సంబంధించి ఏమైనా పెంపుదల ఉంటుందా, లేకపోతే కొత్త వారికి అందించేటువంటి పింఛన్లో ఏమైనా తేడాలు ఉంటాయా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎంతమందికి పింఛన్లు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎలిజిబిలిటీ ఏంది అనేది చాలా క్లియర్ గా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ రీవెరిఫికేషన్ ఏమైనా చేసే అవకాశం ఉందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉందని కూడా మనం చెప్పాలి సునీత. రైట్, థ్యాంక్ యూ వంశీ. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం.